హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ప్రశాంత్ కిషోర్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ఒక పేరు వినిపించేది. ఆయన చేసిన వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చేవి చాలా పార్టీలు. ఆయన పేరే ప్రశాంత్ కిషోర్ ఆలియాస్ పీకే. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి పీకే తన వ్యూహాలు సలహాలు అందించేవారు. అయితే వేరే ఎవరికో సలహాలిచ్చి అధికారంలోకి తీసుకురావడం కంటే తానే సొంతంగా పార్టీ పెట్టాలని భావించాడు. స్వరాష్ట్రం బీహార్లో ఏకంగా రాజకీయ పార్టీ పెట్టి వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నాడు. ఆ బాధ్యతను తన శిష్యులకు అప్పగించాడు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ పీకే శిష్యుడే. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగలిగాడు. అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్కు పనిచేసిన అక్కడ కూడా తన పాత్ర పోషించాడు సునీల్. దీంతో సునీల్ పేరు మోగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ఫైనల్ స్టేజ్ సమయంలో బీఆర్ఎస్ పీకేను పిలిపించుకొని సూచనలు తీసుకుందని వార్తలు వచ్చాయి. అయినా సరే బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. గత 4 ఏళ్ల కిందట బీఆర్ఎస్కు పీకే పని చేసినా ఎందుకో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ను వదులుకున్నారు. కేవలం నివేదికల వరకు మాత్రమే పరిమితం చేశారు. చివర్లో అదే పీకే ఎంత ప్రయత్నించినా కేసీఆర్కు ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు మరొక రకమైన వార్త ప్రచారంలో జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా వాస్తవమని టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు అందించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో ఢిల్లీలో ఉన్న లోకేష్తో పీకే భేటీ అయ్యారని చాలా రకాలుగా చర్చించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి విలువైన రాజకీయ సలహాలు వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధపడ్డారని, ఇందుకుగాను చంద్రబాబు నాయుడు 125 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం కావడంతో చంద్రబాబు అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారని, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.